ఏదన్నా సినిమాలో ఒక్క పాట హిట్ అయితే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇవాళ నవేడేస్లో. ఎందుకంటే సినిమాలో ఒక్క పాట హిట్ అవ్వాలని చూసుకుంటున్నారు, ఆ పాట హిట్ అయిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సినిమాలో 4 పాటలు చాట్ బస్టర్స్ అయినాయి. సో మనతో పాటు ఉన్నారు, టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు వివేక్ మార్వెల్. సో వాళ్ళు మామూలు సినిమాలు చేయలేదు, అలాగే ఆల్బమ్స్ చేశారు, చాలా ఆల్బమ్స్ చేశారు, మామూలు కాదు. సో ఆంధ్ర కింగ్ తాలూకా 4 పాటలు హిట్ అయినాయి, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా ఉంది. సో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి రేపే సినిమా వాళ్ళ సినిమా రిలీజ్. ఏమైనా టెన్షన్గా ఉందా, నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఏంటో కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ రేపే మీ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఏమన్నా లిటిల్ బిట్ ఏమైనా నర్వస్ ఉందా? నర్వస్నెస్ ఉండాలి కదా. అదే ఒక ఆల్మోస్ట్ 1.5 years ఈ ప్రాజెక్ట్లో అందరూ వాళ్ళ కంప్లీట్ 100% పెట్టారు, ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎవ్రీబడి గేవ్ వాళ్ళ నుంచి ఒక చిన్న పార్ట్ను ఈ ఫిల్మ్కి ఇచ్చారు. సో అయితే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ ఇప్పుడైతే 24 hours to go. సో కాన్స్టెంట్గా మేము కూడా చెక్ చేస్తున్నాము ఏం పెడతారని. సార్ ఎట్లా ఉంది తెలుగు నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? మీ సాంగ్స్ 4 సాంగ్స్ చాలా బాగున్నాయి, మంచి చాట్ బస్టర్ అండి, చాలా అందరూ బాగున్నాయి, అన్ని కోర్సులో ఉన్నాయి వ్యూస్ కూడా. ఎక్కడి నుంచి అప్లాజ్ ఎక్కడి నుంచి వచ్చిందా టాలీవుడ్లో మీకు? డెఫినెట్లీ సార్. ఐ థింక్ అయితే ఈ సాంగ్స్ అన్ని మేము లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాము. లాస్ట్ అక్టోబర్లో ఫినిష్ ది ఆల్బమ్. వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ద ఫిల్మ్, రామ్ గారు ఏమన్నారంటే వీ విల్ ఫినిష్ ది ఆల్బమ్, షూటింగ్ జరగడానికి చాలా బిఫోర్ విల్ కంప్లీట్ ద ఆల్బమ్. సో అయితే ఈ షూటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ప్లాన్ చేయడానికి, కొరియోగ్రఫీ చేయడానికి అన్నీ కూడా ఈజీగా ఉంటుంది అని ఒక ఐడియాలనే చేసాము. సో అప్పటి నుంచి ఆ హార్డ్ డిస్క్ను, ఆ సాంగ్స్ను గట్టిగా పెట్టుకుని జస్ట్ లైక్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ ద టైమ్ నువ్వంటే చాలే గేమ్ అయితే రెస్పాన్స్, ఫెనోమినల్ రెస్పాన్స్ టు ద సాంగ్స్. అండ్ అయితే అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఎవ్రీ సాంగ్ దట్ కేమ్, ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక ఆఫ్టర్ అ పాయింట్ పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్ టు ద సాంగ్స్. అయితే వాళ్ళతో వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా దే స్టార్టెడ్ సీయింగ్ ఇట్. వీ సీ సో మెనీ రీల్స్ అబౌట్ నువ్వంటే చాలే, చిన్ని గుండెలో. అది సమ్టైమ్స్ నువ్వంటే చాలే యాక్చువల్లీ ఒక రొమాన్స్ సాంగ్. బట్ ఇప్పుడైతే చూస్తే కూడా ఏమంటే ఎవ్రీ రిలేషన్షిప్లో ఆ వర్డ్ను యూస్ చేస్తారు. ఒక మదర్ చైల్డ్ కావచ్చు, నువ్వుంటే చాలే అని రీల్స్ చేస్తున్నారు అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అది దట్ ఈస్ ఆల్వేస్ అ వెరీ హెల్తీ సైన్ దట్ వీ ఫీల్. నంబర్స్ డెఫినెట్లీ, ఆ నంబర్స్ కావాలి, స్ట్రీమ్స్ నంబర్స్ ఆల్ ఆఫ్ దట్ కావాలి. అయితే ఆన్ అ పర్సనల్ లెవెల్ పీపుల్ హావ్ కనెక్టెడ్ టు దిస్ సాంగ్. సూపర్. మార్వెల్ సార్, నువ్వుంటే చాలా మీరే పాడారు. నువ్వంటే అనిరుద్ధ్ పాడారు. ఒకసారి చిన్ని గుండెలో పాడారు, మీరు సత్యామిని. Yes. సార్ ఒకసారి You want sing the song? చిన్ని గుండెలో అన్ని ఆశల, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల, ఏ ఊహలు ఇలా తేలవేలా, వింతలెన్ను చూపుతాను నాతరా ఇలా. ఏ చిన్ని గుండెలో అన్ని ఆశల, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల, ఏ ఊహలు ఇలా తేలవేలా, వింతలెన్ను చూపుతాను నింగినేల అయ్యనే ఇలా. సార్ వర్డ్స్ అర్థం తెలుసా, మీనింగ్ తెలుసా వర్డ్స్కి? Because Ram sir and Mahesh, they were present throughout, so they will tell every line's meaning and made sure that we sing the correct. ఈ సాంగ్ కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఏమంటే 6:30కు ఇది ఇవాళ ఒక సాంగ్ చేసే ఒక కంపల్షన్తో కూర్చోాలి. జస్ట్ సాట్ ఒక జామింగ్ ప్రాసెస్ లాగా హోటల్ రూమ్లో బోత్ ఆఫ్ us, రామ్ సార్ అండ్ మహేష్ విత్ దిస్ దర్ 6:30 వి స్టార్టెడ్ కంపోజింగ్. అయితే ఒక 20 minutesలో ట్యూన్ అయిపోయింది, 20 minutesలో ఫుల్ సాంగ్ ట్యూన్ అయిపోయింది. మేము బీజిఎం చేస్తూనే ఉన్నాము, ఒక లాంగ్ ఒక ఆర్కెస్ట్రల్ బీజిఎం చేసాము, ఒక సింఫనీ బీజిఎం లాగా. ఆ చేస్తున్న ప్రాసెస్లో లిరిసిస్ట్ వాజ్ ప్యారలీ కమింగ్ హాల్లోకి వచ్చి. లిరిసిస్ట్ అండ్ రామ్ సార్ పట్ల ఈ సాంగ్ కేకే రాశారు, దే వర్ జామింగ్ ఆన్ ద లిరిక్స్. బై 8:39 లిరిక్స్ వాజ్ డన్. వెరీ సేమ్ నైట్ మవెన్ అండ్ సత్యయామని ఫోన్ చేసాము. ఫోన్ చేసి హూఎవర్ వాజ్ అట్ హోమ్ స్లీపింగ్ ఆల్సో లేపేసి రండి స్టూడియోకి రండి అని woke them up. They came. I think by night 11:30 song completely. ఎట్లా సార్ టాలీవుడ్లో సత్యామిని పెట్టుకోవాలి, మీకు ఎలా తెలుస్తుంది ఆవిడ వాయిస్? ఇప్పుడు విన్నారా వాళ్ళవి? సింగర్స్, టాలీవుడ్ సింగర్స్ విన్నారా? టాలీవుడ్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ అయితే ఇప్పుడు చాలా కనెక్టెడ్ కదా. తమిళ్ సెపరేట్, అన్ని క్రాస్ ఓవర్ కదా. ఈవెన్ ఇన్ చెన్నై లాట్ ఆఫ్ తెలుగు వర్క్ హ్యాపెన్స్. కంపోజర్స్ కూడా ఇప్పుడు చూస్తే 2 లాంగ్వేజ్లో వర్క్ చేసే కంపోజర్స్ కదా. సో ఐ థింక్ we constantly keep following ఎవరు ఫ్రెష్ సింగర్స్ అని. డెఫినెట్లీ సార్ చిన్నగుండెలో మార్విన్ గారితో ఎందుకు అనుకున్నారు? ఆయన వాయిస్కి సరిపోతుంది అనుకున్నారా? అది యాక్చువల్లీ ఎప్పుడుమే కంపోజర్ ఒక వర్షన్ పాడతారు కదా, కంపోజర్స్ వర్షన్.
మాకు కూడా జస్ట్ సాంగ్ ద సాంగ్ అండ్ లాస్ట్ ఇయర్ కంపోజ్ చేసాము, ఇప్పుడే రిలీజ్ చేసాము జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ దీంతో పాడించాలని ఎందుకు అది ఇప్పుడు ఏమైందంటే జస్ట్ బిఫోర్ ద సాంగ్ రిలీజ్ కూడా ఎవ్రీబడి ఫెల్ట్ ఈ సాంగ్ మర్వెన్ వాయిస్ లే కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఎవ్రీబడి లైక్ దట్ స్వీట్ క్యారెక్టర్ ఆఫ్ ద వాయిస్ అండ్ ఫస్ట్ టైం తెలుగు పాడారు బట్ అయితే కూడా డిక్షన్ ఆల్ ఆఫ్ ఇట్ అంత ఎఫర్ట్ పెట్టి పాడారు అని ఐ థింక్ ద హోల్ టీమ్ ఫ్రమ్ మహేష్ టు రామ్ సార్ ఎవ్రీబడి థాట్ వీ హ్యావ్ టు స్టిక్ టు ద వోకల్స్. నువ్వుంటే చాలా రామ్ గారు రాశారు, అనిరుద్ధ్ గారు పాడారు, చాలా స్పెషల్ ఆ సాంగ్. అలాగే అనిరుద్ధ్ గారితో పాడించాలని మీరు అన్నారా లేకపోతే మహేష్ గారిదా రామ్ గారిదా? అది ఒక కామన్ డిసిషన్. అయితే ఆ నువ్వంటే చాలే ఆ సాంగ్ ఆఫ్టర్ వీ కంపోజ్ ద సాంగ్ మా వర్షన్లో పెట్టాము, కంపోజర్ వర్షన్లో పెట్టాము, బట్ ఇమ్మీడియట్లీ అందరూ వీవర్ ఆల్ ఆన్ ద సేమ్ పార్ట్, ఒకే నేమే అందరికీ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అనిరుద్ధ్ పాడితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ద స్పెషల్ థింగ్ ఈస్ మా తమిళ్ ఆల్బమ్స్లో చూస్తే మా ప్రతి ఆల్బమ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ విల్ బీ విత్ అనిరుద్ధ్ పాడిన సాంగ్. ఫ్రమ్ గులేబా కావచ్చు, జిగిడి కిల్లాడి, జై సుల్తాన్ సాంగ్ కావచ్చు, ఆల్ దీస్ సాంగ్స్ అనిరుద్ధ్ పాడి చాలా ఇది అయింది. అండ్ ఆల్వేస్ అందరికీ తెలుసు, బట్ ఏమంటే వెన్ ఎవర్ అనిరుద్ధ్ సింగ్స్ వన్ సాంగ్ ఒక స్పెషల్ ఒక ఫీలింగ్ హీల్ బ్రింగ్ ఇన్ టు ఎవ్రీ సాంగ్. ఆయనకి అంత ఖాళీ ఎక్కడ ఉంది సార్? మీకు వచ్చి సాంగ్ పాడే అంత ఖాళీ ఉంది ఆయనకున్న బిజీలో ఐ థింక్ అదే ఆయన క్యారెక్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ అ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ అవర్ మ్యూజికల్ జర్నీ బికాస్ ఆయనతోనే వీ స్టార్టెడ్. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ స్కూల్, మేమైతే సేమ్ స్కూల్, సార్ మీరు సేమ్ స్కూల్, ఒకే బ్యాండ్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బ్యాండ్ టుగెదర్. అప్పటి నుంచి క్లాస్ రూమ్లో తక్కువ టైం, బ్యాండ్లో ఎక్కువ టైం వీ యూస్ టు స్పెండ్. దట్స్ హౌ అవర్ జర్నీ వాస్. అండ్ ఈవెన్ మేము కూడా అనిరుద్ధ్తో వీ వర్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ ప్రోగ్రామర్స్. వీ యూస్ టు మిక్స్ మ్యూజిక్. అక్కడ వీ వర్ వర్కింగ్ దేర్ యాజ్ ప్రోగ్రామర్స్. అక్కడే మా సినిమా ఎక్స్పోజర్ కూడా అక్కడి నుంచి వచ్చింది. బికాస్ బోత్ ఆఫ్ us డోంట్ కమ్ ఫ్రమ్ సినిమాతో ఏ సంబంధం లేదు, అబ్సల్యూట్లీ నాట్. మా సైడ్ అయితే కంప్లీట్ లైక్ ఆల్బమ్ సాంగ్స్ మ్యూజిక్ కూడా వచ్చి వీ యూస్ టు డూ ఇట్ యాజ్ సైడ్ లో. వీ వర్ జస్ట్ వీ నెవర్ థాట్ ఇప్పుడు మనం సినిమాలో పని చేస్తాము లేదని ఫుల్ టైమ్ మ్యూజిషియన్స్ అవుతామని లేదు. బట్ అక్కడే ఆ ఒక లైకింగ్ అండ్ ఒక ఇది వచ్చింది వెన్ వీ వర్ వర్కింగ్ విత్ అనిరుద్ధ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ నువ్వంటే చాలా రికార్డ్ చేసేటప్పుడు కూడా ఒక సైడ్లో విజయ్ సార్ ఫిల్మ్, ఒక సైడ్లో ఇక్కడ తెలుగు ఫిల్మ్స్, ఒక సైడ్లో హిందీ ఫిల్మ్స్, ఒకే సైడ్లో ఇఫ్ యూ సీ దట్ స్టూడియో అన్ని పని జరుగుతుంటుంది. పీపుల్ బీ వెయిటింగ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. బట్ అయితే ఆయనతో స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టరిస్టిక్ అది. ఫ్రెండ్స్కు హీ విల్ డూ ఎనీథింగ్, లైక్ హీ విల్ డూ ఎనీథింగ్ టు సపోర్ట్. లిరిక్స్ ఎలా ఉన్నాయి సార్? రామ్ గారు రాసిన లిరిక్స్ నువ్వుంటే చాలా, ఆయన ఫస్ట్ టైం రాశారు ఆ సాంగ్ కూడా. మీరు చెప్పాలి, చాలా బాగున్నాయి. మీరు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్స్గా మీరు ఎలా చెప్తారు? It's very very special, sir, because we made the song today. Like we took the song and he listened to the song, and next day when he came, he didn't tell who wrote the song. One full chorus and the charnam was done. So he just మాటలతో చెప్పమంటే ఆ లైన్ రాసేసారు. he just told like నువ్వంటే చాలా కూడా లైన్ కూడా రాసేసారు. ఎవరు రాసారని చెప్పలేదు. The moment he said నువ్వంటే చాలే, that's all. That perfect. దెన్ ఆయన మెల్లగా చెప్పారు, నో లాస్ట్ నైట్ ఈ సాంగ్ తో జామ్ చేశాను, ఈ లైన్స్ రాసాను. అయితే as soon as we heard it the first time, the two of us, Mahesh, everybody felt perfect. ఈ సాంగ్ కు ఇదే లిరిక్స్ రావాలి. అండ్ ఆ నువ్వంటే చాలే అనే ఎక్స్ప్రెషన్ ఏమంటే చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్. అది అంతకంటే సింపుల్ గా ఇంతే. యు ఆర్ ఆల్ ద టైమ్ వెరీ స్పెషల్. సార్ మీరు ఎక్కడ ఖాళీ ఉంటుంది? మీరు పక్కన హిందీ అన్ని కంపోజ్ చేసుకుంటుంటారు, మీరు యాక్ట్ చేస్తారు సాంగ్స్లో, ఎలా కుదురుతుంది మీకు? దేర్ ఇస్ ఆల్వేస్ టైమ్ టు డూ. ఎందుకు చేయాలనిపించింది అలా? మీరు కూడా ఉండాలి ఆల్బంలో. వేరే వాళ్ళు అయితే కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఆల్బమ్ సాంగ్స్ అయితే యాక్చువల్లీ ఏమంటే ఆఫ్టర్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఒక ఫ్యూ ఫిల్మ్స్, ఒక 10-15 ఫిల్మ్స్ తర్వాత ఒక వీ వాంటెడ్, మాకు ఈ కాలేజ్ డేస్లో చాలా ఈ బ్యాండ్లో లైవ్ స్టేజ్లో పర్ఫామ్ చేసే ఆ ఎక్స్పీరియన్స్ చాలా మాకు ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ థింగ్ ఫర్ అస్. సో వీ జస్ట్ వాంటెడ్ టు రీక్రియేట్ దట్ ఇన్ మ్యూజిక్. అయితే వీ హ్యావ్ అ వెరీ లార్జ్ బ్యాంక్ ఆఫ్ సాంగ్స్. అయితే మా ప్రాసెస్ ఏమంటే ఎవ్రీ డే స్టూడియో, వీల్ కమ్ టు ద స్టూడియో అండ్ ఎవ్రీ డే వీల్ ట్రై టు మేక్ అ సాంగ్. ప్రతిరోజు వీల్ ట్రై టు కంపోజ్ ఫర్ అండ్ ఇది ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ కాకుండా ఆ డేస్ ఇమోషన్ను ఒక సాంగ్గా కన్వర్ట్ చేయడానికి వీ ట్రై టు డూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ డే వీఆర్ ఫీలింగ్ హ్యాపీ మూడ్లో ఉంటే ఒక హ్యాపీ సాంగ్ వస్తుంది.
ఆ డే ఎవరితో సమ్ ఇంట్లో సమ్ జరుగుతూ వస్తే ఆ డేలో ఒక సాడ్ సాంగ్ ఒక ఈ సాంగ్ వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్ అండ్ మాకు వీ వాంటెడ్ టు పుట్ అవుట్ అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఆల్సో వీ వాంటెడ్ టు పుట్ అవుట్ అవర్ మ్యూజిక్ ఇన్ ఇండిపెండెంట్ స్పేస్. సార్ ఒక్కసారి నన్ను ఒక్కసారి ನಡಿ ತುಳಿ ತುಳಿ ಮುರೆಪದೇ ನಡಿ ವರ ವರ ನಿರುಕೊಂಗೇ ನಡಿ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ యూ లిసన్ టు సూపర్ సార్. సార్ ధనుష్ సార్తో పటాస్ ఎట్లా అనిపించింది సార్? ఒక బిగ్ స్టార్తో చేశారు కదా, పెద్ద స్టార్తో చేశారు కదా, అదే కదా వెరీ వెరీ స్పెషల్. అయితే ఫస్ట్ టైం అంటే ధనుష్ సార్తో ఆల్బమ్స్ ఇఫ్ యూ ఆల్ ద ఆల్బమ్స్ దట్ యూ లిసన్ టు అన్ని చార్ట్ బస్టర్ ఆల్బమ్స్. ఒక సాంగ్ 2 సాంగ్ లేదు, ఎంటైర్ ఆల్బమ్ విల్ బి ఒక చాలా బిగ్ హిట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బిగ్ హిట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆయనతో పనిచేసేటప్పుడు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్వేస్ వీ ఫీల్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, నాట్ ఓన్లీ ఫర్ స్టార్ ఫిల్మ్స్, వీ ఫీల్ ఇన్ ఎవ్రీ ఫిలిం మా కంటెంటే ఫస్ట్ వస్తుంది. బిఫోర్ టీజర్, ట్రైలర్, ఎవ్రీథింగ్ ఒక ఫస్ట్ సింగిలే ఇప్పుడు వస్తుంది కదా, ఆ ప్రమోషన్ స్ట్రాటజీలో ఫస్ట్ సింగిలే వస్తుంది కదా. సో ఆల్వేస్ ఆ ఒక రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. దట్ ఒక ఫిల్మ్కు మేము సైన్ చేస్తే ఫ్రమ్ ద ఫస్ట్ సింగిల్ వీ హ్యావ్ టు బిల్డ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఆ ఫిల్మ్కి ఒక వాల్యూ యాడ్ చేయాలి ఫ్రమ్ ద బిగినింగ్, దట్ వీ ఆల్వేస్ ఫీల్. అండ్ ధనుష్ సార్ వర్కింగ్ విత్ హిమ్ కంప్లీట్ వెరీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆయన అయితే మీకు తెలుసు ఆయన మ్యూజికల్ సైడ్, లిరికల్ సైడ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసాము. ఆ చిల్ బ్రో సాంగ్ కావచ్చు, జిగిడి గిల్లా ఈ సాంగ్ కావచ్చు, ఆల్ ఆఫ్ దట్ చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసాము. అండ్ వెరీ వెరీ జాలీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఆయనతో కూడా థింగ్స్ విల్ జస్ట్ హ్యాపన్ లైక్ దిస్. మనం ఒక ఇన్స్టెంట్గా ఒక ట్యూన్ ఇస్తే ఇన్స్టెంట్లీ he'll write lyrics. Instantly he'll write lyrics. ఆ రోజే విల్ సింగ్ ఇట్ ఆఫ్. సో అది ఒక వెరీ ఒక ఇన్స్టెంట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ప్రభుదేవా సార్తో ఎలా ఉంటుంది సార్ వర్కింగ్ స్టైల్? Prabhudeva sir, like we are both of us are 90s kids. So from school we are listening to Prabhudeva sir, Urvasi, Mukabla, everything, no. So suddenly when we get a chance to compose for Prabhudeva sir, of course, and he's full of energy, you know, he's always he'll pass on that energy to us also. So that's how when Guleba happened in 10 seconds, he's like super hit. ఆయన జడ్జ్మెంట్ చాలా షార్ప్ గా ఉంటుంది. 10 seconds he will tell if the song is a hit. ఒక ట్యూన్ పంపిస్తే అంతే, హీ వాంట్ లిసన్ టు ద హోల్ థింగ్. ఫస్ట్ 20 seconds లో ఒక వైబ్ క్యాచ్ చేస్తారు. ఆ వైబ్ క్యాచ్ చేసి హీల్ బి లైక్ అంతే. అండ్ ఆయన కూడా ఏమంటే ఫ్రీడమ్. ఏమంటే ఆ గులేబా సాంగ్ చూస్తే అది ఒక స్పానిష్, ఒక ఫ్లెమెంకో స్టైల్లో ఒక ట్రై చేశాను. అది చాలా కొత్త ఆ సిచ్యువేషన్లో. బికాస్ జనరల్లీ హీరో ఇంట్రో అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఒక సౌండ్ స్కేప్ ఉంటుంది, అది ఫాలో చేయాలని. ఆయన అయితే నో డోంట్ ఫాలో ఎనీథింగ్, గివ్ మీ వాట్ ఎవర్ freedom, ఐ విల్ డాన్స్ ఫర్ ఇట్ అని ఒక ఇది ఉంటుంది. And what happened was he asked the song 30 days before the shoot. 45 days. 45 days. We were asking, sir, why do you need the song like one week or 3 days before the shoot? Enough, no sir. No. He's telling no, I have to practice. So he took the song, the whole month he was practice. Whole month, every day he'll go to the studio and he'll everyday practice. And if you see the visual also, first 2 minutes is single shot. It's a single shot. There's no cut. With all the 100 dancers, they will come in, they will go out. Everything is just single shot. So he just went on the set. One time they set the camera, and one time they shot. Half the song is done. So that is why he is the king of dance. సూపర్ సార్. టైటిల్ ట్రాక్ ఏంటి? టైటిల్ సింగర్ అని చూశాను, ఆంధ్ర కింగ్ తాలూకా అని వేశారు సింగర్. ఫ్యాన్స్. అదేది ఏమంటే ఫస్ట్ మాకు మహేష్ గారు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సిచ్యువేషన్. ఒక థియేటర్లో ఇక్కడ ఇప్పుడు సంధ్యా 70, విమల్ 70 ఇక్కడ థియేటర్స్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఒక వైబ్ ఉంటుంది కదా, సెలబ్రేషన్స్ ఉంటుంది కదా. ఈ సాంగ్ వీ వాంటెడ్ ఇట్ టు బి ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. ఎవరన్నా వాళ్ళ సూపర్ స్టార్, హూఎవర్ దే కన్సిడర్ ఎస్ సూపర్ స్టార్, ఇట్ హ్యాస్ టు బి అ సాంగ్ ఫర్ దెమ్. సో వీ వాంటెడ్ టు బి అ సెలబ్రేషన్, అలాగే ఉండాలి. అండ్ అక్కడ ఉండే సౌండ్స్ను అది రీక్రియేట్ చేయాలి. అప్పుడు అక్కడ ఇది పెట్టుకుంటారు, డ్రమ్స్ పెట్టుకుంటారు, టబ్ డ్రమ్స్ పెట్టుకుంటారు, ట్రంపెట్ అని పెట్టుకుంటారు. సో అది యాక్చువల్లీ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ వీ యూస్డ్ ఇట్. ఆ ఇన్స్ట్రుమెంట్సే వాడాము ఇందులో. అండ్ అప్పుడు ఈ స్లోగన్స్ వాడతారు కదా, అన్నకి మేమే ఫ్యాన్స్, ఇప్పుడు వేస్తాం రా డాన్స్, మీరు పాడారు కదా ఆ స్లోగన్స్ అన్ని. యాక్చువల్లీ ఇప్పుడు రియల్ లైఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్. FTF సెలబ్రేషన్స్ లో చూస్తే తోపు, ఊపు, ఆల్ ఆఫ్ దట్ అలాగే అన్ని యూజ్ చేస్తారు కదా.
సో ఆ ఒక డెఫినెట్లీ దట్ వాస్ ది ఇన్స్పిరేషన్ పాయింట్ ఫర్ దట్. సో అలాగా సిచ్యువేషన్లో యాక్చువల్లీ ఏమంటే ఇది ఒక క్రౌడ్ చేరి పాడే ఒక చాంట్ స్లోగన్ లాగా. ఓకే. దట్స్ వై హి కెప్ట్ ఇట్ అస్ సింగర్లో ఏకేటీ ఫ్యాన్స్ అని పెట్టి. రామ్ గారితో పాడించాలనే ఆలోచన ఉంది మీదే ఇదే? రామ్ గారు No, it was I think It was an organic decision. very organic Organic decision. It just happened. We believe every song will take what it needs. So like that, Ram sir. ఫస్ట్ టైం సార్ మీరు టాలీవుడ్కి రావటం, ఆయన ఒక సాంగ్ రాయటం, ఒక సాంగ్ పాడటం, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. లేదు అయితే ఆ పప్పిషేమ్ సాంగ్ వెన్ రామ్ సార్ సాంగ్ ద థింగ్, అది ఇంకొక ఫ్యాక్టర్ ఏమంటే ఇప్పుడు చాలా బ్యాక్ ఇన్ ద టైమ్ 80s 90s లో హీరోస్ పాడతారు. అది మీరు విజువల్లో చూసేటప్పుడు రామ్ గారు పాడలేదు ఇంతవరకు ఇప్పుడు. బిఫోర్ దిస్ సంథింగ్ లైక్ అదర్ హీరోస్ బ్యాక్ 80s 90s లో ఆ పీరియడ్ లో చూస్తే సింగర్స్ లాట్ ఆఫ్ సింగర్స్ సింగ్ దేర్ ఓన్ సాంగ్స్. అప్పుడు వచ్చి ఆ ఫీలింగ్ విల్ బి ఆల్వేస్ బెటర్, ఎందుకంటే ఆ వాయిస్ అండ్ ద పర్సన్ వెన్ ఇట్ ఇస్ ద సేమ్, ఇంపాక్ట్ ఇస్ ఈవెన్ బెటర్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యాడెడ్ ఫ్యాక్టర్ టు ద సింగ్. అండ్ రామ్ సార్ ఇస్ సూపర్ సింగర్, మ్యూజిషియన్. అండ్ ఐ థింక్ ఇప్పుడు అందరూ చూస్తారు ఆయన సైడ్, ఈ సైడ్ లో ఎవ్రీబడి ఫ్యాంటాస్టిక్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఆయనకు. And that's a very special song because the lyrics also, no, Agyunna, Tagyunna, Kanna Takva Kadana, all that. When the hero of the film is singing and telling, no, it feels great. Guna line is the very philosophy of the film. మీరు The film crux of చూసేటప్పుడు the that's the సార్ టైటిల్ ట్రాక్ లో ఎక్కువ డప్పు యూజ్ చేశారు కదా, డప్పేనా? తప్పు డప్పు ఎక్కువ. మీకు ఎక్కడ ఈ కల్చర్ ఎలా తెలిసింది? తమిళ్ ఒక కల్చర్ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ ఈ కల్చర్ ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి ఒక కల్చర్ వస్తుంది. కొంచెం మ్యూజిక్ కూడా ఆ సైడ్, ఈ మ్యూజిక్ను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఏరియాలు కొన్ని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సైడ్ తెలుగు పీపుల్ ఇటువంటి మ్యూజిక్ కనెక్ట్ అవుతారు అనేదానికి, ప్రాంతం లేదు మ్యూజిక్ అనేదానికి ఎక్కువగా రిలేట్ అయ్యే డప్పు కానీ కానీ ఎలా అనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది మీకు? ఎలా? డెఫినెట్గా వి డిడ్ ఆర్ రీసెర్చ్ చేసాము. అయితే మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో, ఫస్ట్ డే టైటిల్ సాంగ్ సిచ్యువేషన్లో ఆ ప్లేస్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారని చూసాం. అక్కడైతే వాళ్ళు యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ను వీ ట్రై టు రీక్రియేట్. అండ్ అందుకు లైవ్ మ్యూజిషియన్స్ను పెట్టి ఒక రూమ్, వీ పుట్ దెమ్ ఇన్సైడ్, ఇలాగ ఒక రూమ్లో పెట్టేసి ఒక 30-40 పీపుల్ వాళ్ళు దే ప్లే టుగెదర్, వాళ్ళను రికార్డ్ చేసి దాన్ని సాంగ్లో ఫిట్ చేసి. సూపర్ సార్. టాలీవుడ్ వచ్చేటప్పుడు మాకు తెలుగు పీపుల్ వచ్చేటప్పుడు ఒక ప్యాకేజ్ అడుగుతారు. ఒక మాస్ సాంగ్ ఉండాలి, ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఒక మెలోడీ ఉండాలి, ఇవన్నీ ఒక ప్యాకేజ్ రూపంలో వస్తుంది. ఇదంతా ప్యాకేజ్. మీకేమన్నా మహేష్ బాబు గారు చెప్పినప్పుడు ఏమన్నా ప్యాకేజ్ అని చెప్పారా? ఒక సాంగ్ ఇలా ఉండాలి, ఒక సాంగ్ ఇలా ఉండాలి, ఒక సాంగ్ మాసిగా ఉండాలి, ఒక ఫోక్ ఉండాలి, ఇట్లా అని చెప్పారా? I think that is where Andhra King Taluka is very different from the other films. Okay. Because Mahesh bro or Ram sir, they didn't approach this film as just another film where we have one song, one hero intro, one love song. Not like ఇదేం చెప్పలేదు. No. It's purely made for the script. So the script demanded a first day celebration song. The script demanded a romantic number. Okay. And then the script demanded a motivation. The script demanded a dreamy love song, duet. So everything is curated for the film. That's why when we started, I think 4 songs were needed for the film. But we ended up composing 7 songs for the film. 7 songs? Yes. 3 more songs will already be released. 2 songs we performed in Vizag in the concert. And Ram sir also has sung another. He also performed one song. ఇంకొక సాంగ్ రామ్ సార్ పాడారు. ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. ఆయన 2 పాడారా? 2. Yeah. ఓ ఇది తెలియదు మాకైతే. అది మేము రిలీజ్ చేయలేదు because it's a very script very important situation. After the film 2 to 3 days. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదో ఉందని ఉపేంద్ర గారు చెప్పారు, అదేంటి? ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్. సో దేర్ ఇస్ వన్ మోర్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. అది వచ్చి ఉపేంద్ర గారు ఫర్ బోత్ ఆఫ్ us వెరీ వెరీ స్పెషల్ యాక్టర్ కదా. మన సౌత్ ఇండస్ట్రీలో అయితే ప్రతి ఇండస్ట్రీలో ఆయన లైకింగ్ చాలా మంది ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా. For all the industries, Tamil, Telugu, Kannada. సో ఆయనకు ఒక వెరీ వెరీ స్పెషల్ చాలా ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంది ఫిల్మ్ లో. అది కూడా వీ హావ్ నాట్ రిలీజ్ బికాజ్ ఆ లిరిక్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది. సో ఓకే, స్టోరీ రివీల్ అవుతుంది. సార్ మీరు మ్యూజిక్ చేసేటప్పుడు, మీకు ఆల్రెడీ ఆర్ఆర్ చేసినప్పుడు కానీ మ్యూజిక్ చేసినప్పుడు కానీ మీకు స్టోరీ తెలిసిపోతుంది. ఎట్లా ఉంటుంది సార్? రేపు రిలీజ్ అయిపోతుంది, చాలామంది ఏకరగా వెయిట్ చేస్తారు మూవీ కోసం. స్టోరీ మొత్తం చెప్పొద్దు, ఎలా ఉండబోతుందో చెప్పండి. అదే స్టోరీ అంటే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఒక డైలాగ్ ట్రైలర్లో రిలీజ్ చేసింది, హీరోకి ఫ్యాన్కి మధ్య గొడవలు జరుగుతాయా?
ఇది ఒక ఆ ట్రైలర్లో చాలా ఒక ఎలిమెంట్స్ వచ్చింది. బట్ మీరు చెప్పండి, కెన్ యూ గెస్ ద స్టోరీ? మీరు నేను హీరోకి ఫ్యాన్కి మధ్యలో వార్ అయితే జరుగుతుంది. హీరోకి ఫ్యాన్కి మధ్యలో ఓకే, ఉపేంద్ర సార్కి రామ్కి మధ్యలో గొడవ అయితే జరుగుతుంది. ఓకే ఓకే. సో ఐ థింక్ యూ విల్ నో ది ఆన్సర్ టుమారో. సాగర్ వర్సెస్ సూర్య, అంతేనా? సాగరు సూర్య, సూర్యుడు సముద్రం కలిసినట్టు ఉండు, చాలా రెండు కలవ అని చెప్తారు కదా ఫ్రెండ్ ఎవరు, రెండు కలవ కదా. లేదు కలవపోయిన నేనేమంటాడంటే కలవపోయినా చూడటానికి బాగుంటుంది. కలవు అనేది అవతల రాహుల్ చెప్తున్నాడు. ఆ రెండు కలవరా అంటే జస్ట్ ఎక్కడో నాకు అనిపించింది లిటిల్ బిట్. I think this is what we wanted the trailer to do to people, and that has done the job. మీరు చూడండి, మీరు చెప్పిన వర్షన్ రేపు అదే స్టోరీ అని మీరు చెప్పండి. No, less than 24 hours now. So సార్ మహేష్ బాబు గారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు మీకు? He's an amazing director, and more than that, he's an amazing writer. So even this film, writing stage itself, he set the world perfectly. He set the characters, the behavior of the characters, everything. He just set it perfectly. So and staging of scenes, లో స్టేజ్ చేస్తారని చాలా ఎంజాయ్ చేసాము. very and very nice person also. Now we are like family now. So మీకు వీళ్ళంతా సినిమా యూనిట్ అంతా పాజిటివ్ పర్సన్స్. రామ్ గారు కానీ, మహేష్ బాబు కానీ, ఉపేంద్ర సార్ కానీ. exactly. సో డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అన్బిలీవబుల్. అండ్ ఆల్సో రవి సార్ అండ్ నవీన్ సార్, మైత్రి మూవీస్. అయితే మేము ఫస్ట్ డే నువ్వంటే చాలే ఆ రూమ్లో కంపోజ్ చేసాం కదా, అప్పుడు ఒక రఫ్ వర్షన్ నుంచి దే హవ్ బీన్ లిసనింగ్ టు ఆల్ ద మ్యూజిక్. అండ్ వాళ్ళు పర్సనల్గా దే విల్ కమ్ అండ్ లిసన్. ఇప్పుడు కూడా ఇప్పుడు మేము బీజిఎం డే బిఫోర్ ఎస్టర్డే మిక్సింగ్ కంప్లీట్ చేసాం. రవి సార్, నవీన్ సార్, దే వర్ విత్ అస్. బీజిఎం మిక్సింగ్లో దే వర్ గివింగ్ అస్, దే వర్ కమింగ్, దే వర్ సిట్టింగ్ విత్ అస్, దే వర్ ఎంకరేజింగ్ అండ్ దే వర్ పుషింగ్. అండ్ ఇట్స్ అది చాలా ఇంపార్టెంట్. అది ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ సో ప్యాషనెట్ ఆఫ్ ద ఫిల్మ్. అది మనకు కూడా లాస్ట్ ఒక 1 week 2 weeks నోబడీ హెస్ స్లెప్ట్. ఐ థింక్ ద లాస్ట్ 1 week 2 weeks ఎవ్రీబడి నిద్ర లేకుండా, లైక్ కాన్స్టెంట్లీ ఎవ్రీబడి, ఎంటైర్ టీమ్, లైక్ మ్యూజిక్, డైరెక్షన్ టీమ్, ఎవ్రీబడి. బట్ దట్ టైమ్ వెన్ రవి సార్ అండ్ నవీ సార్ దే షో అప్ అండ్ వాళ్ళు when they come up and వాళ్ళు ఒక ఎనర్జీ ఇస్తారు కదా, అది దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీమ్. Between all the promotions, Karnool drone show, then immediately come back and mixing, then again we go to Vizag for a concert, and again and they go to Bangalore to promote the post production and the promotions parallel గా జరుగుతుంది కదా. సో వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ మైత్రి మూవీస్. సూపర్ సార్. సార్ మ్యూజిక్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ సింగిల్ పర్సన్ ఐడియానే కష్టంగా ఉంటుంది. ఇద్దరు బోత్ అంటే ఐడియాలజీలో కలవటం కష్టంగా ఉంటుంది. చాలా ఐడియాలజీ ప్రకారం మీదొక టేస్ట్ ఉంటుంది, ఆయనదో టేస్ట్ ఉంటుంది. ఎలా కలిశారు? ఇంత ట్రావెల్ ఎలా జరిగింది? సార్ more than composers, we are friends, sir. So as Vivek told, we are friends from college. Like when we didn't have anything, we just needed a stage to perform. Okay, today where we are going to perform, like that. So we'll cut the college, we'll go to culturals, perform songs, people will clap for us, get high. Like you'll feel very special on stage. Win చేస్తే ఒక 500 rupees prize money ఇస్తారు. That itself is enough. That is the high. You feel like you're the king for that particular day. And next day again we'll look for another concert. So that's how we started. Looking forward from where we started and where we have come, we are very happy. And as you told, since both of us are friends now, of course he learned Indian classical music, I learned Western classical music. So when we complement each other, so and we believe none of us are bigger than the product that we are working for. If you are working for Andhra King Taluka, that is the most important thing. Film has to work, the song has to be super hit. So if we have 2 ideas, we do 2 ideas, we see which one fits the project better, and that's how it has happened so far. What is the plus points of Vivek sir? Motivation, sir. He's always motivated. Like when you wake up in the morning, okay, today we are going to do this, we're going to make this happen, this is how it has to be. So always 200% in it. So that is the, and sometimes I'll be very laid back and I'll be this thing, but he'll be the force behind me too, అయితే ఆయన స్పెషల్ క్వాలిటీ ఏమంటే హై స్కూల్ అప్పుడే ఆల్ ద టైమ్ యూ కాంట్ బీ లైక్ మోటివేటెడ్ కదా, అందుకు ఒక బ్యాలెన్స్ అవుట్ కావాలి కదా. ఆల్వేస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ కామ్, కూల్ లెవెల్ హెడెడ్. సూపర్ సార్. సార్ మీరు ఎంత పాపులారిటీ వచ్చినా మీకు ఒక చిన్న ఇది ఉంటుంది, అక్కడ పలానా వ్యక్తికి చేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేయాలనేది చిన్న ఇష్టం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని సినిమాల త్రూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన యాక్టర్స్ ఉంటారు. నేను ఆ పర్టికులర్ వ్యక్తికి మ్యూజిక్ చేస్తే బాగుంటుంది, నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయితే మా పేర్లు, మా టైటిల్స్ ఆ
ఆ పోస్టర్లో ఉంటే బాగుంటుంది అనిపించిన స్టార్ ఎవరు ఉన్నారు? తెలుగులో తెలుగు వారు తమిళ Anyway. అది బకెట్ లిస్ట్ అని చెప్తారు Bucket కదా, list. bucket list. ఆ. మాకు బకెట్ లిస్ట్ ఒక లారీ సైజ్ సార్, లిస్ట్ ఒక రెండు చెప్పండి. సో మీరు హూఎవర్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ తెలుగు సార్ ఇది ఎవ్రీబడి స్మార్ట్ ఆన్సర్ సార్. ఎవరో ఒక్కరో ఉంటారు. ఎవరు ఫ్యాన్ అంటే ఈయన లేదు, it's ఉపేంద్ర not ఉపేంద్ర one సార్ person. ఫ్యాన్ అన్నారు కదా. చాలా మంది లైక్ ఆల్ ద టాప్ స్టార్స్ హియర్ ఐ థింక్ వీఆర్ ఆల్ లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ వాట్ దే డూ అండ్ ద ఫిల్మ్స్ దట్ దే మేడ్. Stars and of course directors also. డైరెక్టర్స్ Yes, sir. అండ్ మాకైతే ఇప్పుడు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండ్ వాట్ మేమేం కోరుకుంటామంటే వీ వాంట్ బీ పార్ట్ ఆఫ్ వెరీ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమా. అయితే సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ టైమ్లెస్ కదా, ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్, లైక్ ఫిల్మ్స్ దట్ ఆర్ బీన్ రిమెంబర్డ్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్, which are both success in the box office and critically, both numbers and critics. We want to be part of this thing, so all the top stars. సార్ టాలీవుడ్లో చూస్తారు లేకపోతే మీ కోలీవుడ్లో చూశారు, చాలామంది వర్క్ చేశారు లెజెండరీ డైరెక్టర్స్తో, కానీ వీళ్ళతో చాలామంది యాక్టర్స్తో ఉన్నారు. ఎక్కడ క్లారిటీ ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మీ టాలీవుడ్లో ఇప్పుడు వస్తున్న మ్యూజిక్కి అలాగే తమిళ్లో వస్తున్న మ్యూజిక్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఆడియన్స్ ఒక రకంగా రిసీవ్ చేసుకుంటారు, అక్కడ ఆడియన్స్ ఒక రకంగా మాస్గా రిసీవ్ చేసుకుంటారు తమిళ్లో కొంత. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళ టేస్ట్లో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి, ఆడియన్స్ డిఫరెన్స్? అదే ఆడియన్స్లో ఐ డోంట్ సీ అ మేజర్ డిఫరెన్స్. అయితే ఒక కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటుంది, కల్చరల్ డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అది సో అది మేము స్క్రిప్ట్ చూస్ చేసే టైం నుంచి వీ విల్ బీ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడైతే సాంగ్స్, ఫిల్మ్లో సాంగ్స్ ఏమంటే యాక్చువల్లీ సాంగ్స్ ఆర్ యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్తో డిమాండ్ చేసే సాంగ్సే మనం వేసుకుంటాం కదా. సో డెఫినెట్లీ వీ ఫీల్ ఒక మంచి మెలడీయో ఒక మంచి బీటో అది ఏ లాంగ్వేజ్గా ఉంటే, రైట్ నౌ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ లాంగ్వేజ్, ఒక గ్రేట్ మెలడీ ఇట్ జస్ట్ క్రాసర్. ఇప్పుడు ఆ క్రాస్ ఓవర్ జనరేషన్ కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి సో మెనీ సాంగ్స్ హ్యావ్ బికమ్ హ్యూజ్ హిట్స్ ఇన్ తమిళ్, లైక్ ఇంకేం కావాలా కావచ్చు, సామజ వర్గం, లైక్ ఆల్ ద మెలడీస్, ఆల్ ద బీట్స్. అండ్ ఇప్పుడు తెలుగులో ఉండే డాన్స్ మ్యూజిక్, దెర్ ఇస్ నో పార్టీ వితౌట్ తెలుగు మ్యూజిక్. ఒక పార్టీ అంటే ఆ ఎనర్జీ అంటే ఆ డాన్స్ మ్యూజిక్, దట్ ఇస్ నాట్ దేర్ వితౌట్ తెలుగు మ్యూజిక్. ఎవ్రీబడి ఇన్ చెన్నై, ఎవ్రీబడి ఇన్ తమిళనాడు, వి ఎంజాయ్ ఆల్ ద మ్యూజిక్ దట్ కమ్స్ ఫ్రమ్ దిస్ థింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ ద సేమ్ అదర్వైజ్ ఆల్సో. ఇప్పుడు తమిళ మ్యూజిక్లో చాలా సాంగ్స్, ఇప్పుడు రీసెంట్గా కూడా ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ ఒరసాదు సాంగ్ను, మా ఇండిపెండెంట్ సాంగ్ని ఇక్కడ లైవ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇట్ ఈస్ బికమ్ దట్ జనరేషన్ వేర్ పీపుల్ ఆర్ లిసనింగ్ టు మ్యూజిక్ ఫ్రమ్ అక్రాస్. It's not just two industries. I believe there are no borders at all. No borders in it. అవును సార్. Like Goantava, some Switzerland, some club they are playing. Like it's everywhere. I think there is no borders now. సూపర్ సార్. సార్ ఇక్కడ ఒకసారి టాలీవుడ్లో ఒకసారి నచ్చి మంచి సాంగ్స్ ఆల్బమ్, మీ ఆల్బమ్ హిట్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడ చాలామంది డైరెక్టర్స్ కానీ చాలా పిక్ చేసుకుంటారు. అటువంటిది అప్పుడు ఆల్రెడీ సాంగ్స్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఫోన్ కాల్స్ వచ్చి ఉండాలి. From the time నువ్వంటే చాలు happened, definitely we have been getting. We'll announce soon. వాళ్ళు చేయాలి, అఫీషియల్గా వాళ్ళు చేయాలి. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. నాకు తెలిసి సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ఉంది సినిమా మీద, చాలా మంచి వైబ్ అయితే ఉంది. ఆల్ ద బెస్ట్, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. థ్యాంక్ యూ. పెద్ద హీరోతో చేయాలి మీరు అన్నట్టే. వెళ్ళిపోయే ముందు వైండ్ అప్ చేసే ముందు ఒక ఇవ్వండి చాలు సార్. 1, 2. నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేలే పొంగుతున్నదే ఇంకేదో, పేరు లేదుగా ఇంతే మాట రాదుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే, నువ్వుంటే చాలే. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. Thank you, sir. సూపర్ సార్.